అలా అయితే రాజా సార్తో మీ అనుబంధం కొనసాగుతూ చివరి మీ ఇద్దరు కలిసి పనిచేసిన చివరి ప్రాజెక్ట్ దాదాపు పాట ఇదేనా సార్? అనుమానాస్పదం కదా? కాదండి, రీసెంట్గా నేను కేవలం లిరిసిస్ట్గా ఒక పాట రాయడానికి నన్ను చెన్నై తీసుకెళ్ళారండి. డైరెక్టర్ నేను కాదు, వేరే ఎవరో ఒక అబ్బాయి. ఆయన మీరు రాయాలని ఎందుకు పట్టుపట్టుంటారు అంటే? వినండి, ఎందుకంటే గోదావరి పాట నేను అన్నాను, మీది ఎవరయ్యా అన్నాను, మాది పోలవరం అన్నాడు. పోలవరం అయి ఉండి నన్ను గోదావరి పాట రాయమంటాయటయ్యా అన్నాను. సార్ మీకు తెలిసినట్టు మాకు తెలియదండి గోదావరి గురించి, మీరు రాస్తేనే బాగుంటుందండి. సరే అని చెన్నై తీసుకెళ్ళారండి. అక్కడికి వెళ్ళాక అన్నాడు, సార్ మీ సినిమాల్లో డ్యూయట్ మీరు ఒకటి చేయించి పెట్టాలి సార్ ఆయనతో అన్నాడు. ఏమైనా నువ్వు డైరెక్టర్ అయ్యిండి నేను చేయించడం ఏంటి అంటే, కాదని మీరు చేయించండి. సరే అయితే నువ్వు రావద్దు అక్కడికి, నేను కూర్చుంటాను. రాజా గారితో నా టేస్ట్కి తగ్గట్టు డ్యూయట్ చేశానండి. చేస్తే రాజా గారు ఈ పాట నువ్వు రాయిరా అన్నాడు. ఆ 2 పాటలు నేను రాశానండి. మీకు వినిపిస్తాను, ఇప్పుడే వినిపిస్తాను, బాగుంటాయి. ఇప్పుడు అప్పుడు కలుసుకున్నప్పుడు ఒకేలా ఉంటుందా మీ అనుబంధం? అనుబంధం అంటే ఎప్పుడులాగా ఉంటాడు నాతో, ఏం తేడా ఉండదండి. ఇప్పుడులాగే నాతో. మీకు బాగా నచ్చిన పాట ఆయన పాటల్లో? మీ పాటలో అయిండొచ్చు, వేరే పాట అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. నాకు నచ్చింది పుది వార్పుగళ్ళు అనే సినిమాలో ధర్మవతి అనుకుంటాను రాగం. తందన నందన తాళం వరం పొదు రాగం వరం పళే భావం వరం మది చందన మల్లిగే వాసన వరం. తెలుగులో కూడా ఉందండి ఇది. అది కొత్త జీవితాలు ఏదో సినిమా. ఈ హాసిని యాక్ట్ చేసింది. ఒక్కసారి మీ గొంతులో వినాను. నా గొంతులో కాదు, మీరే పాడండి కావాలంటే. నేను పాడాను, నేను సినిమాలో 2 సినిమాలో పాడాను, దాని గురించి కాదండి. అది మీకు వినిపిస్తాను. ఆ పాట నాకు ఇష్టం. ఇంకా అలా అంటే కోకొల్లండి, ఇళయరాజాకి లైఫ్లో అద్భుతంగా ఆయన చేసిన పాటల్లో ఒక లిస్ట్ తీస్తే అండి, మాటే మంత్రము మనసే బంధము మంచి పాట. ఏం పాట? సీతాకోక. అలాగే కీరవాణి గారికి, ప్రొడ్యూసర్ మొరారి గారికి, ఇలాంటి కొందరికి చాలా ఇష్టమైన పాట ఆవేశమంతా ఆలాపనేలే, ఆలాపన సినిమాలో. అవును, అది ఒకటి చాలా అంతే కదా. అది ఎలా అంటే ఆ పాట కంపోజింగ్ చేసింది మధురైలో హోటల్ తమిళనాడు అని ఒక టూరిజం వాడది హోటల్ ఉంది. ఆ హోటల్ వెనకాల వేప చెట్టు కింద పొద్దునే కూర్చున్నాం ఇద్దరం, ఎదురు కూడా హార్మోనియం. అక్కడ పక్షుడికి వస్తుంది, దానికి ఆన్సర్కి నేను వాయిస్తున్నాడు. అలాగే చేస్తూ ఈ పాటలోకి వెళ్ళామండి. చేస్తే భలే పాట, భలే జ్ఞాపకం. అలా రాజా సార్తో మీది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మరి చాలా సినిమాలు చేశాం కదా. అంతేకాకుండా ఇంకోటి కూడా జరిగేదండి. నా సినిమా అక్కర్లా, వేరే సినిమా ఆర్ఆర్ జరుగుతున్నా వెళ్ళి కూర్చునివ్వండి అక్కడ. ఇంకా వేరే సినిమా ఏది జరుగుతున్నా ఇంకా నేను వెళ్ళి కూర్చునివ్వండి. నాకు అక్కడ తనే ఏం మాట్లాడపోయేసరికి ఇంకెవరు మాట్లాడతారు? అంతే కదా సార్. అది ఏ కేఎస్ రామారావు గారి సినిమా అనుకోండి, నేను వెళ్ళి కూర్చుంటే ఎవరేమి. అలాంటి సందర్భాలు కూడా జరిగింది. అంటే రాగాలని వాడడం సైతం వంశీ గారి సినిమాల్లో రాజా సార్ ప్రయోగాలన్నీ కూడా అదొక డిఫరెంట్ లెవెల్. ఒకటి ఆలాపన సినిమాలో ఒకటి హిందోళలో ఉంటుందండి, ఆ కనులలో కలల చెలి పాట. హిందోళం కదా? హిందోళం, అవును, పరమ హిందోళం. సగమదనిస సరిదమగ కదా ఆరోహణ. అలాగే ఖైదీ కన్నయ్య కాడు వీడికి అన్నయ్య వాడు, అంత చమత్కారమైన పాటకి చలనాట ఇచ్చి అసలు అదొక రేంజ్ సార్. దానికి అద్భుతమైన పాట రక్తి కట్టడానికి కారణం సీతారామశాస్త్రి లిరిక్. అతనిలో ఒక చక్కని స్పందించే ఒక చక్కని అలాంటి పాటకి ఎంత హ్యూమరస్గా ఆ ట్యూన్కి తగ్గట్టు ఆయన రాయడం. అలాగే ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ చేయకుండా పాట ముందు షూట్ చేసి తర్వాత మ్యూజిక్ చేసి తర్వాత ఎడిటింగ్ చేశాను. ఆ సందర్భం కూడా ఒక సందర్భం ఉంది. అవును అవును, అది లేడీస్ టైలర్, అది కూడా హిట్ పాట అండి. పాట రికార్డింగ్ అవ్వకుండానే షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ చేసాను, చేశాక రికార్డింగ్ చేసాం. పొద్దున్న రికార్డింగ్ అయింది, మధ్యాహ్నం తర్వాత ఈ టైంకి ఎడిటింగ్ అయిపోయింది.
సాయంకాలం 7 గంటలకు పట్టుకెళ్ళి ఆ క్యాన్ పట్టుకుని వెళ్తే పొద్దున్నే పాట రికార్డింగ్ అయింది కదరా మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు. ఎవరో ఆర్ఆర్ చేస్తున్నాడు. అదే పాట చూపిద్దామని. ఏ పాట చూపిస్తావు? అదే పొద్దున్న రికార్డింగ్ అయింది. చూపించినప్పుడే అప్పటికే థ్రెడింగ్ ఏం చేసి పెట్టాను ప్రొజెక్టర్లో. లైట్లు ఆఫ్ చేశాను. సైన్ చేసరికి వేస్తే ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఏంటి పొద్దునే కదా మేము వాయించాము ఇదేంటి రాదు ఇలాంటి కోకొల్లో ఇన్స్టెంట్. మీ జ్ఞాపకాలే మీకు చాలా బోల్డ్ అంత కొండంత ధైర్యం. అదే చూసారు కదా జ్ఞాపకాలే ఆహారం. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి సార్? ఒకటి పొలమారిన జ్ఞాపకాలు, ఆకుపచ్చని జ్ఞాపకాలు, మాట్లాడే జ్ఞాపకాలు, ఇవన్నీ మీకు జరిగినవన్నీ మీరు బంధించి అందంగా. ఏమీ లేదండి, ప్రతి వాళ్ళ జీవితంలోనే ఉంటాయి. మనకు కొంచెం పేపర్లో పెట్టడం వచ్చు కాబట్టి అది పుస్తక రూపంలో వచ్చింది. కొందరికేమో రాలేదు అంతే. మీకెన్ని ఉంటాయి? బోల్డ్ అలాగా ఉంటాయి సార్. కానీ జ్ఞాపకాల గురించి మీకు జ్ఞాపకాలు ఎంత ఆనందమో నాకు జ్ఞాపకాలు ఎంత బరువు సార్. ఎందుకంటే జ్ఞాపకాల్లో మేము వర్తమానం మర్చిపోతామని ఒక దిగులు. నేను వర్తమానం మర్చిపోవడం నాకు ఇష్టం. ఓ అది మీకు అది బాగుంది సార్. సార్ రమణ ఆశ్రమంలో మహర్షుల వారితో మీ అనుబంధం, ఎందుకంటే రాజా సార్ కూడా రమణ మహర్షి గారి పాటలు ఆయన చేయించినా కూడా పాడించిన స్టేజ్ మీద ఒక పాటతో మొదలు పెడతారు ఆయన పాట కచేరీలన్నీ కూడా. జననీ 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 జగం నీవే జగత్కారణియే తరర కళ్యాణ రాగం. అవునండి. సో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి సార్? ఒకవైపు ఇంత చమత్కారం, ఇంత అసలు కదిలిస్తే ఇలా నవ్వించే పంచులు పడుతున్నాయి దానిచ్చి, ఇంకోవైపు మీరు ఇలా ఆశ్రమాలకు వెళ్తారంటే అర్థం కావట్లేదు. అంటే బొమ్మ ఏమిటి సార్? మీ లోపల మదనం ఏమిటి ఆశ్రమానికి వెళ్ళడానికి? ఏమీ పైకి ఎలా ఉంటానో లోపల వేరే విధంగా ఉంటాను. మీకు సింపుల్గా చెప్పేశాను మీకు, పల్లవిలో ఫస్ట్ లైన్ లాగా. పైకి ఉండేది వేరే అండి, లోపల వేరే. బహుశా ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు సార్, మీ శ్రీమతి గారి పాత్ర మీ జీవితంలో, వారు వెళ్ళిపోయాక మీ బాధ. నా గురించి తనకి ఏమీ తెలియదండి, ఏమీ తెలియదు. ఎవరైనా నా కోసం వచ్చారనుకోండి, సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, ఆర్ఆర్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. తనకి ఏమీ తెలియదు. ఎవరు వచ్చినా సరే నా గురించి అడిగితే బయటికి వెళ్ళారండి అంతే. ఏమి ఎక్కడికి వెళ్ళాను, తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళానో తను చెప్పను కదా. అలాగే నేను బయట అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి షూటింగ్కి, తను ఫోన్ చేయడం కానీ ఏమీ చేయదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాకనే నాతో మాట్లాడేది. ఈ లోపల ఫోన్లు గిళ్ళు ఎప్పుడు తను చేసిన గుర్తులు లేవండి. మీ వరకు అది స్వేచ్ఛ కదా సార్? చాలా స్వేచ్ఛ అంటే ఒకలా చూస్తే మీకు బోల్డ్ అంతా, మీరు చాలా మందిని కలుస్తారు, బోల్డ్ పనులు ఉంటాయని. మీ పిల్లలు సార్ మీ బాణీలోకి మీ లేదండి. మా పిల్లల్ని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, తనలాగే నాన్నగదిలోకి వెళ్ళకండి, ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఇలాగా వాళ్ళు అలాగే అలవాటు చేసింది. వాళ్ళు వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తారు. నా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు అసలు అది. మరి వంశీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరండి, ఎవరు లేరు. అంటే భౌతికంగా ఒక వ్యక్తిగా కాకపోయినా మీకు స్ఫూర్తి రోజు పొద్దున్న లేస్తే ఇవాళ ఏమిటి నా పని, ఇవాళ ఏం చేయాలి అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఇంక ఏం చేశాను నాకు నేనేనండి. ఇంకా మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ వాళ్ళు ఎవరు ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేసేది ఏమి ఉండదు, ఏమి లేదు.